నా పేరు వాచస్పతి డాక్టర్ మరికృష్ణారెడ్డి. నేను తెలుగులో 4 వేదాలను ప్రతిపదార్థ టీకా తాత్పర్యంగా తెలుగులో అనువాదంతో ముద్రించాను. ఏంటి అసలు భగవద్గీత పారాయణాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున 10,116 మంది ఇక్కడ భగవద్గీత పారాయణం చేశారు ఇప్పటి వరకు. ఏంటి అసలు భగవద్గీత చదవాల్సిన అవసరం ఏముంది? భగవద్గీత అనేది ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక దేశానికి సంబంధించినటువంటిది కాదు. అది ప్రతి మనిషి తన జీవితంలో ఎట్లా ధార్మికంగా జీవించాలి, తన యొక్క ఆచరణ ఏ విధంగా ఉండాలి, మానవునిగా ఏ విధంగా జీవించాలనో అనేటటువంటి ఒక ధర్మ ప్రబోధం అనేటటువంటిది ఇందులో శారీరకమైనటువంటి ఉన్నతి, మానసికమైన, బౌద్ధికమైన, ఆత్మికమైనటువంటి సమస్త ఉన్నతుల గురించి ఇందులో చెప్పబడినటువంటిది. ఇది సమస్త వేద ఉపనిషదాది గ్రంథాల యొక్క సారాంశంగా మన శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు మహాభారత యుద్ధ సమయంలో. దాన్ని వ్యాసుడు దాన్ని క్రోడీకరించి గ్రంథరూపంగా చేశారు. మరి ఈ యొక్క భగవద్గీత అనేటటువంటిది ఒక వైజ్ఞానికమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి గ్రంథము. అది ధర్మ గ్రంథము, మత గ్రంథము మాత్రం కాదు. మీ వెనుక చూస్తే హోమం కనిపిస్తూ ఉంది. ఈ హోమం కనిపిస్తూ ఉంది కదా, హోమం ఎందుకు కాలుస్తారు? ఈ భగవద్గీత పారాయణ ఉత్సవం ముందు ఈ హోమం ఎందుకు పెట్టారు? యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని వేదంలో ఉందండి. యజ్ఞం అనేటటువంటిది వాతావరణ కాలుష్యాన్ని దూరం చేస్తుంది. యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ నిత్యం ఆచరించినట్లయితే ఈ యొక్క వాతావరణ కాలుష్యం దూరమై సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయి, అతివృష్టిలు అనావృష్టిలు ఉండవు, ఈ అనేకమైనటువంటి రోగాలు కూడా దూరం అయిపోతాయి అన్నమాట. భగవద్గీత కావచ్చు, అట్లాగే వేదాలు కావచ్చు, మన పురాణ గ్రంథాలు కావచ్చు, అవన్నీ సంస్కృతంలో ఉండిపోయినాయి. సగటు తెలుగువాడు చదువుకోవాలంటే అర్థం కాని పరిస్థితి. ఎట్లా మళ్ళీ వాటిలో ఉన్న తాత్పర్యం ఎట్లా వీళ్ళకు చేరుతుంది? ఎట్లా వాళ్ళు అర్థం చేసుకుంటారు? సంస్కృతం అనేది ఒక సమయంలో అది విశ్వభాష. ప్రపంచం మొత్తం మీద ఒకటే ఒక భాష, సంస్కృత భాష ఉండేది. దాన్ని దేవ భాష అన్నారు, గీర్వాణి అన్నారు. అంటే సంస్కృతం అంటే సంస్కృతిని నేర్పేది, సంస్కారం నేర్పేటటువంటిది అనమాట. మన యొక్క దేశం యొక్క ప్రతిష్ట కానీ, సంస్కృతి కానీ సంస్కృతంలోనే ఉంది. సంస్కృతంలో వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, వేద ఉపాంగాలు, ఈ యొక్క భగవద్గీత, అనేకమైనటువంటి గ్రంథాలు కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. మన వేదాది గ్రంథాల్లో కాకుండా మన పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ఏవైతే పారిభాషిక పదాలు ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృతం అనేటటువంటిది మన జీవన విధానంలో జీర్ణించుకున్నటువంటి పదము. ప్రతి పదము చూడండి, మనము ఉచ్చరించే ప్రతి నిత్యము జీవితంలో వాడేటటువంటి అనేక పదాలు కూడా సంస్కృత భూయిష్టమైనటువంటివే. అన్నము అంటాం, రోజు అంటాం, మనము ప్రతిదినము అంటాం, అమ్మ, పితృదేవత అంటాము. అంటే అనేక దేశము, సంస్కృతి ఏదైనా సరే అది సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు మాత్రమే. సంస్కృతం ప్రతిష్ట గురించి చెప్పారు. మన దగ్గర పిల్లలు స్కూళ్ళలో చదువుదామంటే సంస్కృతం భాష లేదు. గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతాన్ని కూడా తీసేస్తున్న పరిస్థితి. ఎట్లా మళ్ళా? ఎందుకనంటే ఇది మెకాలే విద్యా విధానం వల్ల, బానిస చదువులు నేర్పడం వల్ల ప్రజలకు ఏ విధంగా జీవించాలి అంటే వ్యక్తిగతమైన, అంటే ఉద్యోగం అంటే ఈ కాలంలో చదువు అంటే కేవలం ఉద్యోగం కొరకే అనుకుంటున్నారు. యోగం అంటే పైకి ఏ విధంగా ఎదగాలి అంటే మానవత్వం నుండి దివ్యత్వం వరకు పెరిగేటటువంటి నిత్య జీవితంలో తల్లి, తండ్రి, గురువు, సమాజము, మంచి చెడు అన్నింటినీ అర్థం చేసుకొని ఒక అన్ని విధాలుగా ఎదిగేటటువంటి, బోధించేటటువంటి విద్య ఈ వేద విద్య సంస్కృతంలోనే ఉంది. ఈ యొక్క ఏదైతే భౌతిక విద్య ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నేర్పిస్తున్నారో దానివల్ల ఎలాంటి సంస్కారం రావడం లేదు. ఇంకా భోగాలకు, విలాసాలకు లోనై అది కేవలము ఉద్యోగం అంటే ఒక భృతి కొరకు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి విద్య అయిపోయింది. కానీ ఆత్మోన్నతికి సంబంధించినటువంటిది మాత్రము కాకుండా పోయింది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? హిందూ సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, భగవద్గీత గురించి కావచ్చు. సనాతనం అనేటటువంటిది ఇది నిత్య నూతనమైనటువంటిది. ఈ యొక్క ఒక కాలంలో వచ్చినటువంటిది కాదు. సూర్యుడు, చంద్రుడు ఈ విధంగా ప్రతినిత్యం ఏ విధంగా అయితే నూతనంగా కనిపిస్తున్నాడో అదేవిధంగా మన సంస్కృతి, సభ్యత అన్నీ కూడా వేదాది శాస్త్రాలలో నిబిడీకృతమై ఉన్నవి. ఎప్పుడైతే మనం సమాజంలో సత్సంప్రదాయము, సత్సాంగత్యము, భగవద్గీత భగవద్గీత అనేది ఒక ధర్మ ప్రబోధకమైనటువంటి గ్రంథము. మానవుడు ఏ విధంగా జీవించాలనో ఇందులో సమస్తమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. భగవద్గీతను ప్రపంచంలో ఉన్న మానవులందరూ అధ్యయనం చేసినట్లయితే ఈ యొక్క అలజడులు కానీ, మత కలహాలు కానీ, ఈ యొక్క సంఘ విద్రోహకమైనటువంటి భావాలు కానీ ఈ సమాజం నుండి దూరం అయిపోతాయని నా అభిప్రాయం.